ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి అయితే మన కోళ్ళు ఎట్లా తింటున్నాయి చూడండి. డ్రింకర్లు గింకర్లు అన్నీ తీసుకొచ్చేసిన. ఇక చూడండి అందులో ఇంకా కొడుకు కూర్చున్నాయి. ఇక్కడ ఒకటి కూర్చుంది, ఇక్కడ కొన్ని కూర్చున్నాయి. చూడాలి ఇంకా ఎన్ని రోజులు అయిద్దో ఏమో చూడాలి. ఇంకా ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉందండి. ఇంకా పిల్లలు తీయలేదు. పిల్లలు తీస్తే పిల్లలు తీసినాయండి చూడండి. వావ్, ఎక్సలెంట్. అసలు పిల్లలు వచ్చేసినాయి చూడండి. షాక్ అయినా అసలు నేనైతే. వామ్మో ఎట్లున్నాయి చూడండి. సూపర్ అంటే సూపర్ ఉన్నాయండి. ఆహా, ఇన్ని ఉన్నాయి అసలు లెక్క పెట్టాలి. కోడిని తీస్తే తెలుస్తుంది అండి మనకు. చూడండి పిల్లలు ఎన్ని ఉన్నాయో చూడాలి. ఒక్క నిమిషం ఆగండి. చాలా ఉన్నాయి పిల్లలు అయితే. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉన్నాయండి పిల్లలు. ఇంక వెళ్తున్నాయి. ఇగో ఒకటి చిన్నగా పలగొడుతుంది చూడండి. ఇగో పలగొడుతుంది చూడండి. వస్తున్నాయి బయటికి వస్తున్నాయి. ఒక్కొక్కటి వస్తున్నాయి. కొన్ని తీసి పెట్టేసిన. ఇగో కొన్ని బయటికి తీసిన అండి. ఇంకా పిల్లలు ఉన్నాయి దీని కిందనే. ఇంకా అక్కడొకటి పలగొడుతున్నాయి ఒక్కొక్కటి. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయొద్దు. అయ్యే ఇప్పుడు కోళ్ళ కింద ఉండాలన్నట్టు. అవి ఖచ్చితంగా అవి కోళ్ళ కింద ఉంటేనే సేఫ్ అన్నట్టు. చాలా ఉన్నాయి ఇలా. ఇప్పుడు పట్టుకుంటే కోళ్ళు కోస్తుంది. ఇగో పిల్లలు చాలా ఉన్నాయండి. ఎటున్నాయి చూడండి. చూడండి ఎట్లా చూస్తున్నాయి. కింద ఉన్నాయి, ఇంకా పలగొడుతున్నాయి, ఇంకా వెళ్తున్నాయి. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అండి. ఇంకా వెళ్తున్నాయి. ఇంకా పిల్లలు వస్తూనే ఉంటాయి. ఇంకా ఆగడమే లేదు. ఇంకా చూడండి ఎట్లున్నాయో మన కోళ్ళది అయితే. ఇది నేను చెప్పినా కదా, 1వ తారీఖు 2వ తారీఖు 3వ తారీఖు అని. ఇంకా రేపటికైతే అన్నీ వచ్చేస్తాయి బయటికి. దాన్ని మనం ఏం చేయొద్దు ఇప్పుడు. వాటి మంచిగా వాటి కోళ్ళ కింద ఉండాలి అవి వెచ్చగా. ఇప్పుడు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అండి. చూడండి ఎట్లున్నాయి పిల్లలు. ఇంకా నేను తర్వాత కూడా చూస్తా. ఇంకెన్ని ఉన్నాయి ఏందనేది చూస్తా మొత్తం. ఓకేనా అండి. చూడండి పిల్లలు 5, 6, 7, 8 వచ్చినాయి. ఇంకా అన్నీ వచ్చేసి ఉన్నాయి. ఇంకా చూడండి ఎట్లా ఆడుకుంటున్నాయో చూడండి. ఇగో ఎట్లా ఉన్నాయి పిల్లలు. మస్తు అంటే మస్తు ఉన్నాయి. ఇంకా బయటికి వెళ్తుంది ఒకటి. ఇగో ఒకటి లోపల బయటికి వెళ్తుంది. ఇగో ఇక్కడ ఇగో ఎట్లా చూస్తుంది చూడండి. వస్తుంది ఇంకా బయటకు వస్తుంది. మనం ఏం చేయొద్దు వాటిని, అయ్యే వస్తాయి. ఓకేనా అండి. చూడండి బయటకు వస్తాయి, ఏం చేయొద్దు మనం. ఇంకా ఇవాళ సాయంత్రం వరకు అన్నీ బయటకు వచ్చేస్తాయి లేండి. చూడండి ఫ్రెండ్స్, మన కోళ్ళు అయితే పిల్లలు పెట్టేసినాయి. సరే షాక్ అయినా నేను. అది చూడండి ఎట్లా దొరుకుతుందో. సరే ఫ్రెండ్స్ చూస్తా. ఇంకేమి ఎన్ని వెళ్తాయో చూద్దాం. వచ్చేసి అయితే మన కోడి పిల్లలు పెట్టింది. మామూలు అంటే మామూలు ఎక్సైట్మెంట్ లేదు ఇలా. చూడండి ఇగో పలిగినాయి అన్ని బయటికి తీసేసిన. దీని కింద మొత్తం దాని కిందకి వెళ్ళిపోయినాయి. వెళ్తున్నాయి ఒక్కొక్కటి వెళ్తున్నాయి. మామూలు కాదు అసలు. వేరే లెవెల్ వర్మ, వేరే లెవెల్ వర్త్ వర్మ, వర్త్. ఇంకెళ్తున్నాయి పిల్లలు వెళ్తాయి చూడండి. అయితే ఇవాళ ఫుల్ సంతోషం అంటే ఫుల్ సంతోషం. ఇంకెళ్ళేటివి ఉన్నాయి, వెళ్తాయి. వెయిటింగ్ అప్డేట్ ఇస్తా. ఇంకా సాయంత్రం వరకు ఇస్తా. అంతా కలిపి మంచిగా మీకు ఫుల్ వీడియో లెంత్ పెడతాడు చూడండి. ఎన్ని పిల్లలు ఉన్నాయి ఏందనేది మొత్తం పెడతా చూడండి. ఓకేనా ఫ్రెండ్స్. తెలియదు పిల్ల ఇక్కడ ఇస్తారా ఆల్రెడీ. అర్థం వచ్చేసి అయితే ఇగో మన పిల్లలు బయటకు వచ్చేసినాయండి.
ఇంకా కొన్ని వచ్చేటివి ఉన్నాయి, వస్తాయి. కూటరేతరా బాబు. ఇంకా వచ్చేసి అయితే నా పిల్లలు వస్తాయండి. ఫోన్ తీదా వచ్చా యారో బారికలా చూసా. చూడండి ఎట్లున్నాయి చూడండి మన పిల్లలు వచ్చేసి అయితే. ఓకే కదిరిసారా అది సేపు పొడవు కాడు కదిరిసా 3 6 7 కాడిసా ఉయ్యకి కలరేసా. सेपरेट फिर मुझे फरक है जेट उधर नहीं हाँ प्लेस సరిపోతుంది ఇక్కడ పెట్టాలి. కూర్చోండి. ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి అయితే ఇగో పిల్లలు బయటకు వచ్చేసినాయి కొన్ని. ఇంకో పిల్ల బయటికి రావాలి. ఇగో ఎట్లుంది చూడు దాని పొజిషన్. ఇగో చిట్ట అంటుంది. బాగా కాడుతాను ఇలా కాడుతా తీస్తాం. ఆగండి ఒక్క నిమిషం. కాడే చేకీలు ఎడుతున్నా చూడండి. వేగిదనా బర్గారిదనా ఆల్మోస్ట్ చూడండి లోపల ఎట్లున్నదా ఎట్లా ఉందో చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడే బయటికి తీస్తున్నాం గుడ్డు నుంచి. ఎట్లా ఉంది పిల్లలు చూడండి. సారీ ఎట్లా ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడే తీస్తున్నాం. పేట పిల్లలు మన అలవాట చేసి కాడరు చూడండి ఎట్లా పర్ఫెక్ట్. సరేదా సరిగా ఎట్లుందో చూద్దాం అని ఇప్పుడే తీసినాం. చూడండి ఇప్పుడే తీసినాం అండి. ఎగ్గు నుంచి ఇప్పుడే బయటకు వచ్చింది. ఊరిని ఉరహేట మేల मर जाए निकला वो मेला तो सरक निकला. एक आधा घंटा उठ जाओ. अरे वो दब गए है काय हो तू सेट कर लो. मुंडा पड़ गया दब गए. मन का हां మన పిల్లలు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన పిల్లలు వచ్చేసి అయితే రెండో రోజు. ఇక బయట ఇట్లా ఉంటుందండి చూడండి. ఇంకా పిల్లలు పెడితేనే ఉంది మన కోళ్ళు. ఇప్పుడే ఇగో అడిగేసి దానా వేసిన చూపిస్తాను. దా కమన్ దాకో. చూడండి మన కోడి పిల్లలు పెట్టిందండి. చూడండి ఎట్లా ఉన్నాయండి. ఇంక వెళ్తున్నాయి చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో పిల్లలు. మొత్తం తలిపోలికలే అన్నీ. కొన్ని నల్లే వచ్చినాయి, మరి ఏ నుంచి వచ్చినా తెలియదు. చూడండి ఇవో ఇప్పుడే వేసినా మొత్తం తింటున్నాయి. చూడండి మా కోళ్ళు ఎట్లా తింటున్నాయో చూడండి. తింటున్నాయి అటు ఇటు ఉన్నాయి. పిల్లలు వచ్చేసినాయి ఆడుకుంటున్నాయి. అవి ఎట్లున్నాయి చూడండి. వస్తున్నాయి ఇంకా బయటకు వస్తున్నాయి. బంగారు కూనలు బయటకు వస్తున్నాయండి. ఇది మొదటిది. ఇంకా రెండోది రెడీగా ఉంది. ఇది ఇంకా ఇంకా 2 డేస్లో పెడుతుంది. అందులో ఒకటి ఉంది, అది ఇంకో 5 డేస్లో పెడుతుంది. రేపు ఇది కూడా పెడుతుంది. బంగారు కూనలు.
చూడండి ఎట్లుందో, ఎట్లా ఉందండి పిల్ల? సూపర్ ఉన్నది కదా, తల్లిపోలికే అచ్చం. ఆగట్లేదు అది. ఇటు చూడవే, ఇటు చూడు ఎట్లున్నాయి చూడండి. ఇగో పిల్లలు అబ్బో కోడి కొరుకుతుంది. తెల్లపిల్ల చూడు, ఇది ఎట్లుందండి చూడండి. రెండో రోజు పిల్ల ఇది. నిన్ననే పుట్టినాయి, ఇగో నిన్ననే పుట్టినాయి. వదిలేస్తే ఉరుకుతుంది, మంచిగా బుర్ర ఉరుకుతాయి. మనం 17 గుడ్లు పెట్టినామండి, 11 పిల్లలు చేసింది, ఇంకా ఉన్నాయి. తీస్తున్నాయి చిన్న చిన్న లైన్కి వస్తుంది. చూద్దాం ఫ్రెండ్స్. అన్ని పిల్లలు ఒకటేసారి చూపిస్తా, కొంచెం టైం పడుతుంది. ఇప్పుడేం అనొద్దు మనం వాటిని, సరే ఫ్రెండ్స్. మనకైతే ఇంకో సమస్య వచ్చి పడింది. మనకు ఒక కోడి ఒక 2 రోజుల నుంచి కూర్చోట్లేదు. 2 రోజులు చూసినా మళ్ళీ కూర్చుంటుందా అని చెప్పి 10 రోజులు కూర్చుంది, ఇంకా తర్వాత కూర్చోట్లేదు. ఇక మనకి ఏం చేయాలి అర్థం కాక ఇంకా ఇట్లా సెటప్ చేసినా. ఇంకా ఇంక్యుబేటర్ లాగా మనం కొనుక్కోవడానికి 5,000, 6,000, 8,000 అవుద్ది. సో ఇట్లా కరెంటు పెట్టినా, ఇట్లా సెట్ చేసిన. దీనికి ఎంత వాటర్ కావాలి, ఎంత తేమ కావాలి ఏందనేది అది చూడాలి. దీనికి ఇంకా నేను కోడి లేకుండానే ఇక గుడ్లు పొదుపుకి వచ్చేటట్టు చూడాలి. ఇక అన్ని మార్కింగ్ పెడుతున్నా. ఇందులో కూర్చోబెట్టాలి. ఇందులో ఎట్లుంది చూడండి, ఇది ఇందులో కూర్చోబెట్టాలి. చూద్దాం ఇక ఏమైందో. ఇక వాటికి అన్నీ ఇంకా చూస్తున్నా, వాటికి మార్కింగ్ వేస్తున్నా. ఇక మార్కింగ్ వేయాలి. ఇట్లా ఒక్కో కోడి గుడ్డుకు మార్కింగ్ వేసి ఇట్లా మార్కింగ్ పెడతాం. ఇక వేసి మనం లోపల పెట్టేసి పైన బల్బు ఉన్నది, బల్బు కూడా చూపిస్తాం మీకు. ఇట్లా ప్రయోగం చేస్తున్నాం. అవుద్ది, లేకపోతే లేదు. ఇంకా 10 రోజులు కూర్చుంది, ఇంకా కూర్చోట్లేదు కోడి. ఇంకా చూడండి ఎక్స్కి ఇంకా మార్కింగ్ పెడుతున్నా, చూపిస్తాం మీకు ఎట్లా పెడుతున్నా చూడండి. ఇట్లా మార్కింగ్ పెట్టి ఇంకా అందులో పెట్టి పైన బల్బు ఉంది చూడండి, ఇక బల్బు ఉన్నది. ఇక ఈ బల్బు పెట్టి చూపిస్తాం మీకు ఫైనల్గా ఎట్లా ఏం చేయాలనేది మొత్తం. కొన్ని అది పిల్లలు పెట్టింది, ఇదేమో లేచిపోయింది. ఇంకా చూడాలి జీవితంలో ఇప్పుడు జరిగేది. మనం ఇది ప్రయోగం చేస్తున్నాం, అయితే సక్సెస్ అయితే ఏంటిది జీవితం మొత్తంలో. ఇంకా మనకి ఎప్పుడు ఏ అడ్డంకులు వచ్చినా కూడా, కోడి ఎప్పుడైనా లేచిపోయినా కూడా మనం ఇట్లా చేసుకోవచ్చు. ఇక రాలేదంటే ఇంకా మనం వేరేలాగా ఇంక్యుబేటర్ కొనుక్కోవడానికి ఏంది, మళ్ళీ దానికి 8,000, 10,000 అవుద్ది. చూద్దాం, మ్యాక్సిమం అవుద్ది అని నా నమ్మకం. ఆ నమ్మకంతో ఇదంతా చేస్తున్నా. చూద్దాం. ఏమో కరెంట్ పెట్టినా, చూద్దాం ఫ్రెండ్స్. వాటికి సంబంధించిన స్కెచ్లు అవన్నీ చేస్తున్నా, మీకు చూపిస్తానండి ఫైనల్గా ఎట్లా పెట్టాలనేది. అవి ఎట్లా పలుకుతున్నాయో అంటే పిల్ల ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉంది, కానీ దానికి తగిన వేడి లేకపోవడం వల్ల అన్నీ ఖరాబ్ అయిపోతాయి అన్నట్టు. సో మనం దానికి ఈ ప్రయోగం చేస్తున్నాం. చూద్దాం ఏమైందో. ఇగో చూడండి ఎట్లా పలగొట్టుకున్నదో. లోపల పిల్ల ఉంది, కానీ దానికి ఇంకా సరైన వేడి రావాలి. 15 రోజులు అవుతుంది, ఇంకా 6 రోజులకు. ఈ 6 రోజులకు ప్రిపేర్ చేస్తే మనం వెళ్ళాలి, చూడాలి. ఇంకా చూద్దాం ఫ్రెండ్స్. ఇగో మొత్తానికైతే ఇగో మనం మార్కింగ్ పెట్టినాం. ఇగో చూడండి అన్నీ ఎట్లా పెట్టేసినాం. ఇంకా ఇందులో పెట్టి వాటర్ పెట్టి సెట్ చేస్తా ఇప్పుడు. ఇగో ఇదే బౌల్లో వాటర్ పెట్టి ఇగో చేస్తా, ప్రయోగం చేస్తున్నా. లోపలైతే గాలి రాకుండా ఇగో మొత్తం కప్పేసిన. ఇగో చూడండి, చూపిస్తా మీకు మొత్తం చూపిస్తా. చూద్దాం, దేవుడి దయ. ఒక్క 2 పిల్లలు వెళ్ళినా మనకు బెనిఫిటే. కోడైతే కూర్చోట్లేదు. చూద్దాం. ప్రతి అనుభవం లైఫ్లో మనకు అది ఒక గుణపాఠం. చూద్దాం. చూడండి ఇగో వాటర్ ఇప్పుడు అందులో పెట్టాలి. ఇది వాటర్ ఇప్పుడు అందులో పెట్టిన తర్వాత దాని చుట్టూ మనం ఎగ్స్ పెట్టాలి. చూపిస్తా మీకు, మొత్తం చూపిస్తా మీకు. ఎప్పుడైనా ఉపయోగపడితే మీరు ఇట్లా చేసుకోవచ్చు. చూపిస్తా. ఇప్పుడు వాటర్ ఇక్కడ మిడిల్లో పెట్టేయాలండి. ఇట్లా మిడిల్లో పెట్టేసి ఇట్లా పెట్టేసి లైట్ వేయాలి. ఎగ్స్ చుట్టూ పెట్టాలి. ఇట్లా పెట్టేయాలి. వాటర్ ఎందుకంటే బల్బు హీట్ని కంట్రోల్ చేయడానికి. ఇట్లా పెట్టేసి మార్కింగ్ పెట్టేసి ఇప్పుడు మనం లైట్ వేసేయాలి. ఇక లైట్ వేసేసి ఇంకా మనం
3 అవర్స్ 4 అవర్స్కి కానీ డైలీ 2 సారి కానీ ఆ ఇంటి ఉన్న వాటిని మనం ఇట్లా తిప్పుతూ ఉండాలి. కోళ్ళు తిప్పుతాయి కదా, మనం కూడా అట్లా తిప్పాలన్నట్టు. ఇక దాన్ని బట్టి కోళ్ళు పిల్లలు వస్తాయి అనేది చూద్దాం. ఇది 200 వాట్స్ది బల్బు. చూద్దాం ఇంకా కనీసం ఆగండి, చూపిస్తా మీకు. ఇది మన కోళ్ళ పరిస్థితి. తిన్నాయి బాగా. చూడండి ఇప్పుడు హీట్ అవుతాయి. ఇగో ఇట్లా పెట్టడం వల్ల ఆడికి హీట్ తగులుతుంది అన్నట్టు. ఇగో చూడండి, ఆ వాటర్ దాన్ని కంట్రోల్ చేస్తుంది అన్నట్టు. బల్బులు ఈ హీట్కి మనకి పిల్లలు వెళ్ళాలి. చూద్దాం ఏమవుద్దో చూద్దాం. ఇది సిచ్యువేషను. ఇగో కంట్రోల్ చేసిన, చూద్దాం. ఇగో ఇది పలుకుతుంది, వచ్చేదో ఇంకా ఉందిలే కానీ కోడి కూర్చోట్లేదు. చూద్దాం ఇప్పుడు దాన్ని ఎట్లా కంట్రోల్ చేస్తుందో ఏందో చూద్దాం. ఇది ఫ్రెండ్స్ వచ్చేసి అయితే మనం డైలీ ఒక 2 టైమ్స్ గుడ్లు తిప్పుదాం. హీట్ అయిందా లేదా అనేది కొద్దిసేపు వచ్చి చూస్తే ఎగ్స్ అర్థమైద్ది మనకు. చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, చూద్దాం. ఫైనల్లీ ఇగో ఇట్లా పెట్టేసినాం మనం. ఇంకా అందులో ఉంటుంది చూడండి ఎట్లా తయారు చేసినాం కరెంటు. ఓకే, ఇందులో చూపిస్తాను కూడా హీట్ ఎట్లా అవుతుంది. కనిపిస్తుంది అనుకుంటా మీకు లైట్గా, కనిపించట్లేదు కదా మీకు? ఇప్పుడు కనిపిస్తుంది చూడండి. చూడండి ఇట్లా చూడండి. ఆ హీట్ తోటి మనకు పిల్లలు బయటకు వస్తాయి ఇట్లా. ఓకేనా అండి, చూద్దాం ఇంకా ఏమైద్దాం. ఓకేనా ఫ్రెండ్స్. ఇగో ఇది వచ్చేసి అయితే ఇప్పుడే జస్ట్ 1 మినిట్ బ్యాకే ఇగో బయటకు వచ్చింది. ఇగో చూడండి తొక్కుతున్నాయి పిల్లలు. ఇప్పుడు కొద్దిసేపు అయితే అది మంచం దాని కింద వేడితోటి అది సెట్ అయిపోద్ది. ఇప్పుడు అంటే ఇప్పుడు వచ్చింది, ఒక 1 మినిట్ అవుతుంది అంతే. చూడండి ఎట్లున్నాయి పిల్లలు, అన్నీ ఆడుకుంటున్నాయి. జస్ట్ 1 మినిట్ అవుతుంది. చూడండి చూడండి లేస్తుంది. చూడండి లేస్తుంది అది. కొద్దిసేపు అయితే అది కూడా సెట్ అవుద్ది. ఒక 1 మినిట్ అంటే 1 మినిట్ అవుతుంది అంతే. సరే ఫ్రెండ్స్, అప్డేట్ ఇస్తూనే ఉంటా. చూడండి ఇంకా వాళ్ళు లేస్తుంది చూడండి, ఎట్లా లేస్తుంది చూడండి. చిన్న పిల్ల ఇప్పుడే జస్ట్. సరేనా ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి అయితే ఇప్పుడు చూడండి ఇగో ఫైనలీ ఇప్పుడే బయటికి తీసుకొచ్చిన పిల్లల్ని. ఎన్ని పిల్లలు ఉన్నాయంటే 11 ఉన్నాయి. చూడండి 17 గుడ్లు పెట్టినాం, ఒకటి ఖరాబ్ అయింది. చూడండి ఇగో ఫ్రెండ్స్ ప్రశాంతంగా తింటున్నాయో ఎట్లున్నాయి పిల్లలు. ఇది ఫైనల్లీ మనం సక్సెస్ఫుల్ అన్నట్టు. ఇంకా దీన్ని మనం జాగ్రత్తగా చూడాలి. పిల్లలు మంచిగా స్ట్రాంగ్ ఉండాలంటే మంచి చూడండి ఎట్లున్నది. 11 పిల్లలు ఇచ్చింది, ఇంకా 3 కూర్చొని ఉన్నాయి సెట్టిగా. ఇది ఎక్సైట్మెంట్ అంటే ఎట్లుంది ఫ్రెండ్స్. చూడండి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉన్నాయి పిల్లలు. కోడి చూడండి ఇప్పుడే బయటికి ఇప్పిరా అది చూడండి. సరే ఫ్రెండ్స్, ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్ 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 ఫ్రెండ్స్. ఇగో ఇట్లా చిన్నపిల్లలకి బెల్లం నీళ్ళు ఇవ్వాలన్నట్టు, మంచి అరుగుదల అవుద్ది. ఇగో ప్రిపేర్ చేస్తుండు మావాడు. AK-47 గన్ను లెక్క ఉన్నాడు చూడండి ఎట్లున్నాడు. మావాడే అన్నీ నాకు ట్రైనింగ్ ఇచ్చేది, ఈ కోళ్ళ గురించి మొత్తం చెప్పేది. ఇగో కోళ్ళు ఇక్కడనే ఉన్నాయి, వీటికి ఇవ్వాలన్నట్టు. కనిపిస్తుందా? ఇది ఫైనల్లీ చూడండి ఫుల్ తినేస్తాయి ఇంకా. సరే ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ టైం ఏదైనా ఉంటే పెట్టేస్తా.